సో తొక్కేశారు అక్కడ. సో హ్యాపీగా నాకు ఎక్కడ పోతే అక్కడ తొక్కుడే నాకు సూపర్. అంటే ఏంటంటే నిస్వార్థంగా చేస్తూ వెళ్తే మనకి ఏదైనా బాగుంటుందండి. చిన్న చిన్న గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి బతిలాడేవాడిని, నాకు ఒక హాఫ్ అన్ అవర్ అండి 20 నిమిషాలు ఇవ్వండి అని. అలా 20 నిమిషాలు 30 నిమిషాలు తీసుకొని బతిలాడి తీసుకుని అదే స్కూల్కు మళ్ళీ డబ్బులు తీసుకొని చెప్పాను. ఓకే, వాళ్ళు బతిలాడి తీసుకున్న స్కూల్లో డబ్బులు తీసుకొని చెప్పాను. మెయిన్గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒకటి బాస్, ప్యాషన్ ప్రొఫెషన్ నెంబర్ 1 గుర్తుంచుకోండి. ప్యాషన్ ప్రొఫెషన్. ప్రొఫెషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్యాషన్లో ప్రాబ్లమ్స్ ఉండవు. ప్యాషన్ మాత్రం చెప్పకండి. అలా నిద్రపోగలిగినప్పుడు మనం టెన్షన్ ఉండదు. ఎందుకు టెన్షన్ ఉండదంటే నేను నిన్న చెప్పిన సాయంత్రం చెప్పింది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఐ డోంట్ కీప్ ఎనీథింగ్ మై మైండ్. ఎవడన్నా మనకేమైనా హాని చేసిండు అనుకో, చేసిండు, ఇట్స్ ఎ లెసన్, మర్చిపో, అంతే, దట్స్ ఇట్. ఓకే, అలాగూ మనము మీరు చిన్న టెక్నిక్స్ ఏం నేర్చుకోవాలంటే డోంట్ కీప్, అలా పట్టుకోకండి. మన లైఫ్ చాలా ఉంది ముందు, చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంది. ఆ చాలా బ్యూటిఫుల్ లైఫ్ ముందు ఇదే పట్టుకొని ఇక్కడే కూర్చుంటే ఎలా అవుతుంది? కాబట్టి దాన్ని వదులుకోవాలి. మంచి వాళ్ళు వేరే వాళ్ళు తప్పులు పడతారు, తన పని చూసుకుంటారు. కాబట్టి అనవసరంగా టెన్షన్ పడదు. అప్పుడు టెన్షన్ పడ్డాం అనుకోండి ప్రైవేట్ హాస్పిటల్కు పండుగ. ఓకే, బాగా టెన్షన్ పడితే నీవు అప్పుల్లో హాస్పిటల్ చేరుతావు. ఏదది? అప్పులో కాదు, అప్పుల్లో హాస్పిటల్. అక్కడ చేరితే అప్పుల పాల గ్యారంటీ. సో అలా ఉండకండి, హ్యాపీగా ఉండండి. నవ్వుతూనే తెలుస్తానండి, లాఫింగ్ కాదు, నవ్వుతూనే తెలుస్తాను. ఐ విల్ వేకప్ విత్ స్మైల్. ఐ విల్ వేకప్ విత్ 100% స్మైల్ అండి. అప్పుడు ఏమనుకుంటే తెలుసా, ఇది నా పర్సనల్ విషయం, మీరు ఎవరికి చెప్పొద్దు. ఓకే, నేను ఏమనుకుంటే తెలుసా, నేను ఇంకా బతికే ఉన్నా అనుకుంటా. అప్పుడు చెప్పండి, నవ్వుతామా ఏడుస్తామా? అంటే నవ్వుతూ నిద్రలో ఇవ్వడం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ నవ్వుతూ నిద్రలో ఇవ్వడం వల్ల ఆ డే మొత్తం హ్యాపీగా ఉంటుంది, ఆ డే మొత్తం ఆనందంగా ఉంటుంది. అక్కడ నుంచి నిన్న మన మూర్తి గారు చాలా చక్కగా చెప్పారు వాటర్ గురించి. నాకు అప్పుడు 92లో చెప్పారు. అప్పటి నుంచి నేను వాటర్ తాగుతాను ఎవ్రీడే మార్నింగ్, ఫుల్ తాగుతాను. తర్వాత తేనె 2 స్పూన్ల తేనె తాగుతాను ఎవ్రీడే మార్నింగ్. ఓకే, హ్యాపీగా నేను ఎక్సర్సైజ్ అలాంటి అలవాట్లు ఏం లేవండి నాకు. లేవు, ఉన్నట్టు చెప్పాలి. నేనేం చేయలేదు. ఎన్నిసార్లు యోగా చేరాను, సక్సెస్ఫుల్ వదిలిపెట్టాను. ఎన్ని చేశాను, అన్నీ వదిలిపెట్టాను. చాలా చేశాను. నేను చేయని కోర్సు లేదు. సిద్ధి సమాధి యోగా టీచర్ ట్రైనింగ్ వరకు వెళ్ళిపోయాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ ట్రైనింగ్. రెండిట్లో కూడా టీచర్ కాకపోవడానికి పాలిటిక్సే. హయ్యెస్ట్ పాలిటిక్స్ ఎక్కడ ఉంటాయంటే స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో. మీకు తెలియదు, హయ్యెస్ట్ పాలిటిక్స్ అక్కడే ఉంటాయి. సో తొక్కేశారు అక్కడ. సో హ్యాపీగా నాకు ఎక్కడ పోతే అక్కడ తొక్కుడే నాకు సూపర్. ఓకే, సో ఐ లెర్న్డ్ బట్ ఐ నెవర్ ప్రాక్టీస్. బట్ సమ్ టెక్నిక్స్ అంటే దాంట్లో అన్ని పట్టుకున్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్, నేను ఇవన్నీ అటెండ్. అసలు మీరు ఒక కోర్స్ పేరు చెప్పండి, అటెండ్ కాని కోర్స్ ఏంటి లేదు. మీరు చెప్పండి, మీరు అడగండి, ఏదైనా అడగండి. ల్యాండ్ మార్క్ ఫోరం అటెండెడ్. ఓకే, ఈషా ఫౌండేషన్ ఒక్కసారి కాదు 3 సార్లు అటెండ్ అయ్యాను, ఇన్నర్ ఇంజనీరింగ్తో పాటు. ఓకే, 8,000 కట్టాను. 8,000 కట్టాను. ఇక్కడే మన హైటెక్ సెట్లో జరిగింది. అక్కడికి వెళ్ళి వచ్చాను. ఆ యొక్క పాదరసం లింగాన్ని ముట్టుకొని వచ్చాను కోయంబత్తూరులో. సో ఇలా కదండి, అన్నీ ఏది కనిపిస్తుంది అన్నీ. నా జీవితంలో ఇంతవరకు ఒక 30 లక్షల రూపాయలు నేర్చుకోవడానికి ఖర్చు పెట్టాను సార్. ఒక 30 లక్షలు నేర్చుకోవడానికి ఖర్చు పెట్టాను. ఐ లవ్ లాట్ ఆఫ్ మనీ స్పెండ్ చేశాను. ఇది చేసింది ఏంటంటే, నా ఉన్న వీక్నెస్ ఏంటంటే పంచుకోవడం. నేను డబ్బులు పెట్టి నేర్చుకుంటాను, ఫ్రీగా చెప్పుకుంటాను. ఆ ఫ్రీగా చెప్పుకోవడానికి ఎవరు లేక 96లో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, నేను ప్రెసిడెంట్ అండి, మా చాప్టర్కు నేను ప్రెసిడెంట్ 96లో. ఏది మా సికింద్రాబాద్ జిల్లా చాప్టర్కి ప్రెసిడెంట్. దానికి ఉన్నప్పుడు నేర్చేది అందరికి నేర్పితే బాగుంటుందని చెప్పేసి అప్పుడు ఒక ఫ్రీ క్లాసులు పెట్టడం జరిగింది. దాని పేరు ఇంపాక్ట్. 96లో ఫ్రీగా క్లాసులు చెప్పాలి. మనం నేర్చుకున్న చిక్కటపల్లిలో సిటిజన్ లైబ్రరీలో చిన్న స్కూల్లో చెప్పేవాళ్ళం 40 మందికి. ఒక చొక్కా వెంకటరమణ గారు, నేను, ఇలా సోమా మహేష్ గారు, అప్పుడు పట్టాభిరామ్ గారు, ప్రదీప్ అన్న, వీళ్ళందరూ వచ్చి 1 అవర్ క్లాస్ తీసుకునే వాళ్ళు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఎంత పెద్దగా అయిపోయిందంటే, అంత అద్భుతంగా అయిపోయిందంటే, అంత ఒక పెద్ద బ్రాండ్ అయిపోయింది అది. ఓకే, అంటే ఏంటంటే నిస్వార్థంగా చేస్తూ వెళ్తే మనకి ఏదైనా బాగుంటుందండి. ఓకే, తర్వాత మనము వాటర్ తాగడం చెప్పాను. తర్వాత నేనేం చేస్తానండి, నాకు చెప్పిన చాలా విషయాలు ఒక మంచి విషయం నచ్చింది. నేను అన్నం వేస్ట్ చేస్తే, ఏంటది భోజనం వేస్ట్ చేస్తే ఇక్కడ మొత్తం దెబ్బలు కొట్టేవాడు, ఫుల్గా. మామూలు కొట్టేవాడు కాదు, మామూలు కాదండి, సూపర్ కొట్టేవాడు. నువ్వు ఎంత కావాలో అంత వడ్డించుకో, ఎక్కువ వడ్డించుకొని పడేయొద్దు, అనవసరంగా పడేయద్దు. ప్లేట్ ఫస్ట్ ఎలా ఉందో లాస్ట్ అలా, అంటే నాకు పని కాదు, ఫస్ట్ ఎలా ఉందో లాస్ట్ ఎలా. అది నాకు బాగా ఉందని ఇంతవరకు తిన్నప్పుడు అన్నం వేస్ట్ చేయనండి. ఎప్పుడు కూడా అన్నం వేస్ట్ చేయను, ఫుడ్ వేస్ట్ చేయను. సో ఏది కావాలో అదే వడ్డించుకుంటాను. తర్వాత ఈ 92 నుంచి అలా నేర్చుకోవడము. 92 అంటే జూనియర్ ఛాంబర్, నేను చేరింది 92లో చేసేది లేదు. అంతవరకు నాకు ఐ డోంట్ నో వాట్ జూనియర్ ఛాంబర్. నేను ఒకరోజు బషీర్బాగ్లో
మా ఎల్ఐసి ఆఫీస్ నుంచి ఏదో ఎల్ఐసి మీద వెళ్తున్నాను. అక్కడ కొద్ది బ్యానర్ ఉంది. బ్యానర్ అంటే ఏందని ఊరికి వెళ్ళి లోపల కూర్చున్నాను ఫ్రీగానే. అక్కడ తెలుసుకున్నాను జూని చాంబర్ తెలుసుకొని నేనే వెతికి జూని చాంబర్ ఎక్కడ ఉంది వెతికి నేను చేరాను. మామూలు కాదు, వెతికి చేరాను నేను. నాకు ఎవరు తెలియదు. సో చేరిన తర్వాత ఎవరు కేర్ చేయరు, కానీ లక్కీగా మీకు బాగా కేర్ చేస్తున్నారు. నేనే వాళ్ళు ఎప్పుడు నెక్స్ట్ మీటింగ్ అనేవాను. ఎందుకయ్యా నెక్స్ట్ మీటింగ్ అనేవారు అంటే అడిగేవాను. నా డబ్బు నాకు వాపస్ నెక్స్ట్ మీటింగ్. అలా చాలా పర్సివరెన్స్తోనే నేను ఒక్కొక్క టాపిక్ నేర్చుకున్నాను. ఫస్ట్ నా లైఫ్లో పెద్ద టర్నింగ్ పాయింట్ ఏంటంటే 93లో రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ హోటల్ తెలుసా ఎవరికైనా? ఓకే, ఆ హోటల్లో ఒక ప్రోగ్రామ్ జరిగింది. దాని పేరు స్పీచ్ క్రాఫ్ట్. ఏంటది? దాంట్లో రాజా గోవిందస్వామి అని చెప్పి మన పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ వారు ఒకప్పుడు లీడర్గా అంటే ట్రైనర్గా ఉండేవారు. అక్కడ క్లాస్ తీసుకున్నానండి. తీసుకున్నప్పుడు మా హైదరాబాద్ నుంచి ఒక 12-14 మంది వెళ్ళాం, 15 మంది వెళ్ళాం దగ్గర అటెండ్ కావడానికి. ఓకే, అందరూ ఇంగ్లీష్ మీడియం. నేనా క్లాస్ పార్టిసిపెంట్గా 93లో పార్టిసిపెంట్కి వెళ్ళాను. ఓకే, పార్టిసిపెంట్కి వెళ్ళినప్పుడు అందరికేమో ఇంగ్లీష్ బాగా వచ్చాడు. అర్థం కాలే మీకు? అర్థమైందా? ఓకే, ఇంగ్లీష్ వచ్చేది కాదు. సో ఆయన ఏమన్నాడంటే యూ కెన్ స్పీక్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్ అన్నాడు. మీ ఓన్ భాషలో మాట్లాడని చెప్పాడు. ఇక ఓన్ భాషలో మాట్లాడమంటే ఆగుతామా? అంతవరకు నాకు తెలివిచ్చేదేం కాదు. అని ఏమన్నా తెలుసా, అన్నీ చెప్తూ ఒక టాపిక్లు ఇచ్చాడు. వెరీ టాపిక్, ఈ టాపిక్ మీద మాట్లాడమని చెప్పాడండి. అంటే టర్నింగ్ పాయింట్ చెప్తాను, ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ చెప్తాను. అతను ఏమన్నా తెలుసా, ఒక్కో మనిషికి ఒక టాపిక్ ఇచ్చాడు. 10 పని మీకు చాటుతూనే ఎలా చెప్పించాడు అప్పటికప్పుడే మీ మనసు నుంచి వచ్చింది మొత్తం భావాలు. అతను ఏం చేశాడు, కొన్ని నెగిటివ్ టాపిక్స్ ఇచ్చేవాడు. నాకేం టాపిక్ ఇచ్చాడంటే నువ్వే దొంగల నాయకుడివి అని ఇచ్చాడు. అలాగ అనిపించానేమో. ఏం చెప్తావు చెప్పన్నాడు. ఒక్క క్షణం ఆలోచించి, ప్రేమైన దొంగలారా, నన్ను ఇటువంటి చక్కని సమాజానికి అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అభినందనలు. మనము లేకుంటే బ్యాంకులే ఉండవు, మనము లేకుంటే తాళాలే ఉండవు, మనం లేకుంటే లాకర్లే ఉండవు, మనం లేకుంటే పోలీసులే ఉండవు, మనం లేకుంటే ఇటువంటి సమాజమే ఉండదు, మనం లేకుంటే భయమే ఉండదు. కాబట్టి నిజానికి మనము దొంగలమే దేశభక్తులము అని మొదలుపెట్టి అప్పుడు అది బలవంతంగా సీరియస్ చెప్పాను. ఇప్పుడు నేను నవ్వుతూ చెప్పాను, చాలా సీరియస్ చెప్పాను, దొంగలాగానే అయిపోయాను. మా ప్రేమైన దొంగలారా అని చెప్పేశాను. నాకు అర్థం కాలే. నేను పాత్రలో జీవించాను. అందరు చప్పట్లు కొట్టారు. అక్కడ టర్నింగ్ పాయింట్ బాస్. ఇంకా అంటే ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర 100%. ఇంకా చాలా బాగా మాట్లాడాను. అదొకటే కాదు, దొంగలకు మొత్తం లాభాలు, ఏం లాభాలు, లాకర్స్ కంపెనీస్ ఎలా ఉన్నాయి, లాక్స్ కంపెనీలు ఎలా నడుస్తున్నాయి, తాళాల కంపెనీలు నడుస్తున్నాయి, ఈ వ్యవస్థ ద్వారా తుపాకులు ఎందుకున్నాయి, తుపాకులతో ఎంతమంది బతుకుతున్నారు, మొత్తం స్టాటిస్టిక్స్ ఇచ్చాను. పోలీసులకు ఎంతమందికి జాబ్స్ వచ్చాయి, ఎంతమంది పోలీసులు బతుకుతున్నారు, ఎంతమంది పోలీసులు బతుకుతున్నాయి, ఇవన్నీ. అంటే దొంగ భయం లేకుంటే ఇవన్నీ లేవన్నట్టు. అరే నెగిటివ్ టాపిక్ అయినా భలే పండిదంట. అంటే నాకు అప్పుడు అనిపించింది, రాజగోవిందస్వామి వాళ్ళందరూ అరే నీ లోపల ఏదో దాగుంది, కమాన్ బ్రింగ్ ఇట్ అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. మాట్లాడడం నేర్చుకున్నాను. అప్పుడు ఇంత బాగా సపోర్ట్ లేకుండే చిన్న గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి బతిలాడేవాడిని. నాకు ఒక హాఫ్ అన్ అవర్ వేయండి, 20 నిమిషాలు ఇవ్వండి అని. అలా 20 నిమిషాలు 30 నిమిషాలు తీసుకొని తీసుకుని అదే స్కూల్కు మళ్ళీ డబ్బులు తీసుకొని చెప్పాను. ఓకే, వాళ్ళు బతిలాడి తీసుకున్న స్కూల్లో డబ్బులు తీసుకొని చెప్పాను. ఆ రకంగా ఒకటి. ఇంకోటి అండి, నేను 2 రకాలుగా నేను ఎప్పుడూ చేయలేదు. నా ప్రొఫెషన్ను సోషల్ సర్వీస్ని ఎప్పుడు కలపలే. దయచేసి వినండి. నా ప్రొఫెషన్ ఏంది? ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్. నా జాబ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్. 100% ఎల్ఐసి పనిచేస్తే నాకు వచ్చే భోజనం అక్కడి నుంచే, నాకు వచ్చే అన్నీ కానీ నాకు వచ్చే హ్యాపీనెస్ అక్కడి నుంచే. ఓకే, బట్ నా సోషల్ లైఫ్లో మేబీ జేసీస్ ఆర్ లైన్స్ ఆర్ వాసవి ఆర్ ఫ్రీమేసన్స్ ఆర్ ఎనీథింగ్ హెచ్ఎంఏ ఎక్కడ కూడా నేను ఎల్ఐసి ప్రమోట్ చేసుకోలేదు. అది తప్పు కావచ్చు, అయినా సరే ఏంటంటే సోషల్ సర్వీస్ని బిజినెస్ కలిపితే సోషల్ సర్వీస్ బిజినెస్ అవుతుంది. కాబట్టి నా బిజినెసే. అండ్ దానికోసం చెప్తాను, 29 ఏళ్ళ సర్వీస్ అండి నాకు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్లో. నేను నంబర్ 2 పొజిషన్ ఎప్పుడు చూడలే. అర్థం కాలే. ఎల్ఐసిలో నంబర్ 2 పొజిషన్ ఎప్పుడు చూడలే. నాలాంటి వాళ్ళు హైదరాబాద్లో 372 మంది ఆఫీసర్స్ ఉన్నారు. ఐఎమ్ నంబర్ 1. ఎప్పుడు కూడా నంబర్ 1. నార్మల్గా నేను ఇన్కమ్ ట్యాక్స్ యావరేజ్గా 10 లక్షలు పే చేస్తుంటా పర్ ఇయర్. 10 లక్షలు యావరేజ్ 10 లక్షలు పే చేస్తుంటా, 10 lakhs యావరేజ్గా. అలా నేను చాలా హ్యాపీగా ఉండి నా సంపాదించుకుంటూ ఇటువంటి నేను నేర్చుకుంటూ పంచుకుంటూ ఉంటాను. అయితే మెయిన్గా హెల్త్గా ఉండాలండి. హెల్తీగా ఉండాలి. ఎందుకోసం అంటే ఇది భగవంతుడు ఇచ్చిన ఒక అద్భుతమైన శరీరం. ఓకే, ఇది శరీరాన్ని ఇప్పుడు ఎంతమందికి బండ్లు ఉన్నాయండి? బండ్లు అంటే 2 వీలర్ 3 వీలర్. ఓకే, దాంట్లో కిరోసిన్ పోస్తే ఎలా ఉంటుంది? పొగ వస్తుంది. డీజిల్ పోస్తే ఏమవుతుందండి?
ఏం పోయాలి దాంట్లో? మనం ఏం పోస్తున్నాం? అది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరంకి ఏది కావాలో అదే మంచి ఆహారం తీసుకోవాలి, చక్కగా తినాలి. నేను నాన్ వెజ్ అంటే నాన్ వెజ్కి నేను అగ్నెస్ట్ కాదు, నేను మాత్రం తినలేదు, ఇంతవరకు తినను కూడా, ఇలాగ చచ్చిపోతాను. ఓకే, హయ్యెస్ట్ నా ప్రాబ్లం జపాన్ వెళ్ళినప్పుడు, జపాన్కి మన జేసీస్ వెళ్ళినప్పుడు 8 days ఉన్నాను అండి. సెండైలో 8 days ఉన్నాను. 5 days భోజనం చేయలే. ఎందుకంటే అవి ఏంటో అర్థం కాలే. వాడు ఏది వెజ్ ఏది నాన్ వెజ్ నాకు అర్థమే కాలేదు. ఆకులు మిరపకాయలు తినేవాడిని. మిరపకాయలు అక్కడ కారం ఉండదు, చప్పగా ఉంటాయి, అలా తినేవాడిని. బీర్ క్యాన్లు ఉంటాయి ఇక్కడ. సో సీరియసా కాదు కదా. అలా ఓకే, నేను మెయిన్గా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకటి బాస్, ప్యాషన్ ప్రొఫెషన్ నెంబర్ 1 గుర్తుంచుకోండి. ప్యాషన్ ప్రొఫెషన్. ప్రొఫెషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్యాషన్లో ప్రాబ్లమ్స్ ఉండవు. ప్యాషన్ మాత్రం చెప్పకండి, దయచేసి ప్యాషన్ మాత్రం చెప్పకండి. ఈ స్పీకరు ట్రైనర్ అనేది నా ప్యాషన్. నాకు నా లైఫ్లో పెద్ద గొడవ ఎప్పుడు జరిగిందంటే 2005లో పెద్ద గొడవ జరిగింది. అంటే జేసీసీలో కాదు, జేసీసీ 2002కి అయిపోయింది. అది 2002కు నేను 40 ఏళ్ళు అయిపోయాను, 40 years అయిపోయాను. అంటే మన నా వయసుతో ఊహించుకోండి. ఓకే ఓకే, ఐఎమ్ జస్ట్ 53. ఓకే 50 ఏం సంచారమా, జస్ట్ 53 అయిపోయింది, ఇంకా 47 ఉంది. ఇంకా 47 ఉంది. సో అక్కడ ఏంటంటే 2005లో ఆమెమనుకుంటే ఆన్సర్ ఇవ్వండి, ఆమెమనుకుంటే నాకేంటి. ఇది మొత్తం ఈ డైలాగ్ కనిపెట్టింది నేనే సార్, ఎక్కడ కాపీకొట్టలే. ఎవరేమనుకుంటారు నాకు డైలాగ్ కనిపెట్టింది నేను, ఎవరు కనిపెట్టలే. ఓకే, సో ఏం చేశానండి, టర్నింగ్ పాయింట్ 2005లో మా ఎల్ఐసిలో మా ఇన్కమ్ మొత్తం తగ్గించేశారు. ఎల్ఐసి ఎవరైనా ఉంటే తెలుసు వాళ్ళకు, మొత్తం తగ్గించేశారు. ఇంతకుముందు 10 లక్షలు వచ్చేది, 1,00,000 వచ్చేది. 10 లక్షలు వచ్చేది, 1,00,000 వచ్చేది. ఖర్చులేమో సేమ్, డ్రైవర్ ఉండాల్సిందే, అసిస్టెంట్స్ అందరూ ఉండాల్సిందే. అప్పుడు ఏం చేశానంటే ఎంత కష్టపడ్డా వచ్చేది కాదు. అప్పుడు ట్రైనింగ్ను మెల్లిగా ప్రొఫెషన్గా స్టార్ట్ చేశాను. అంతవరకు పెద్ద ప్రొఫెషన్ స్టార్ట్ చేయలే, సరదాగా ఎవరు పిలిచి వెళ్ళడం, డబ్బులు ఇచ్చిన ఇవ్వకుండా పెద్ద కెరీర్ చెప్పడం. కానీ 2005 నుంచి చాలా సీరియస్ స్టార్ట్ చేశాను. ఎంత సీరియస్గా అంటే ఏ కాలేజీకి వెళ్ళానో మళ్ళీ పిలిచారు, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళానో మళ్ళీ పిలిచారు, ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళానో మళ్ళీ పిలిచారంటే నువ్వు మంచి ట్రైనర్ అన్నట్టు. ఒకసారి వెళ్తే మళ్ళీ పిలిచారంటే నువ్వు మంచి ట్రైనర్ అన్నట్టు. ఈ రకంగా జస్ట్ సంవత్సరానికి 270 నుంచి 300 రోజులు మాత్రం ట్రైనింగ్ తీసుకుంటాను పర్ ఇయర్ ఐఎమ్ టెలింగ్ యూ. సో యావరేజ్ ఇన్కమ్ లోయెస్ట్ ఈజ్ 25,000, హైయెస్ట్ బాగుంటుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే నా ప్యాషన్ నన్ను కాపాడింది. ఏం ప్యాషను? అప్పుడు నేను ప్యాషన్ పెట్టుకున్నాను. మీ లోపల ఏదో ప్యాషన్ దాగుంది. ఏం దాగుంది? గిటార్ కావచ్చు, ఇంకేదో కావచ్చు, మాటలు కావచ్చు, పాటలు కావచ్చు, ఏదో ఉంది. అది చంపకండి. డోంట్ కిల్ దట్ మే సేవ్ యూ. ఆర్ ఏం సేవ్ చేయకుండా ఆనందంగా ఉంటుంది. రైట్, ఇక నెక్స్ట్ మనము శరీరం గురించి మాట్లాడుతున్నాం, బాడీ గురించి మాట్లాడుతున్నాం కదా. మినిమం నిద్ర చాలా చక్కగా మూర్తి గారు 7 hours కావాలన్నారు. నేను 4 to 5 hours కంటే పడుకోనండి, అంతకంటే పడుకోను. కానీ మామూలుగా జర్నీలో కానీ 2 సెకండ్లో 3 సెకండ్లో నాకు నిద్ర వస్తుంది. 2-3 సెకండ్లు నిద్ర వస్తుంది. ఎవరికైనా వస్తే అంత ఫాస్ట్ నిద్ర వస్తుందా? నాకు 4 సెకండ్లు 5 సెకండ్లు మ్యాక్సిమం 10 సెకండ్లు నిద్రపోతాను అనుకున్న ప్లేస్లో. సో అంత ఏమేమి పడుకొని లేచానని చెప్తున్నాను. ఓకే, అలా నిద్రపోగలిగినప్పుడు మనం టెన్షన్ ఉండదు. ఎందుకు టెన్షన్ ఉండదంటే నేను నిన్న సాయంత్రం చెప్పింది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఐ డోంట్ కీప్ ఎనీథింగ్ ఇన్ మై మైండ్. ఎవడన్నా మనకేమైనా హాని చేసిండు అనుకో, చేసిండు, ఇట్స్ ఎ లెసన్, మర్చిపో, అంతే, దట్స్ ఇట్. ఓకే, అలాగూ మనము మీరు చిన్న టెక్నిక్స్ ఏం నేర్చుకోవాలంటే డోంట్ కీప్ అలా పట్టుకోకండి. మన లైఫ్కి చాలా ఉంది ముందు, చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంది. ఆ చాలా బ్యూటిఫుల్ లైఫ్ ముందు ఇదే పట్టుకొని ఇక్కడే కూర్చుంటే ఎలా అవుతుంది? కాబట్టి దాన్ని వదులుకోవాలి. మీరు అందరు తప్పులు చేస్తుంటారు, తప్పులు చేయరా? చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు ఎవరు తప్పు చేయని ఎవరు ఉంటే చేయలేవటండి. పోనీ ఎంత మీరు మంచి వాళ్ళు చెడ్డోళ్ళా చెప్పండి. మీరు మంచి వాళ్ళు చెడ్డోళ్ళు చెప్పండి గట్టిగా. మంచి వాళ్ళు ఎంతమంది మంచి వాళ్ళు చేయలేవటండి? కాంగ్రెస్. మంచి వాళ్ళు వేరే వాళ్ళు తప్పులు పడ్డారు. వినండి, మంచి వాళ్ళు వేరే వాళ్ళ తప్పులు పడ్డారు, తన పని చూసుకుంటారు. ఒక చిన్న గేమ్ ఆడుకుందామా? రెడీ, ఆడుకుందామా? ఓకే, నేను చెప్పగానే స్టార్ట్ చేయండి. నేను కరెక్ట్ చెప్తే రైట్ అనండి, రాంగ్ చెప్తే రాంగ్ అనండి. ఓకేనా? రైట్ చెప్తే రైట్ అనండి, రాంగ్ చెప్తే గట్టిగా రైట్ చెప్తే రాంగ్ చెప్తే స్టార్ట్ చేయాలనా? ఫాస్ట్ గేమా, స్లో గేమా? గట్టిగా, ఫాస్టా స్లోవా? ఫాస్ట్, స్లో. ఓకే, కొంతమంది స్లో, కొంతమంది ఫాస్ట్, కూడా మీడియం.
మీడియం చూసుకుందాం. ఓకేనా? రైట్, డన్. 2 + 2 4, 4 + 4 8, 8 + 2 10, 10 + 10 20, 20 + 20 40, 40 + 40 80, 80 + 20 80 + 20 100, 100 - 50 50, 50 - 25 25, 25 - 20 is 5, 5 × 5 35, 35 + 5 40. మీరు నన్ను ఎందుకు అయిపోయి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా? అన్నా కదా, మళ్ళీ ఎన్ని బోల్డ్ అండ్ రైట్స్ చెప్పినా ఎందుకు రైట్ చెప్పలే? హలో హలో, బోల్డ్ అండ్ రైట్ చెప్పినా ఎవడు పట్టించుకో. ఒక్క తప్పు చెప్తే నేను ఆపేశారు. నీ లైఫ్ కూడా అంతే గుర్తుంచుకోండి, మీ జీవితం కూడా అంతే గుర్తుంచుకోండి. మీరు ఎన్ని మంచి పనులు చేసినా వాడు పట్టించుకోడు, ఏం చేసినా వాడు పట్టించుకోడు. చిన్న తేడా అయితే వాడు తేడాగా అంటారు, చిన్న ప్రాబ్లం చేస్తే వాళ్ళు ప్రాబ్లం ఉంటారు. కాబట్టి మనం ఎవరు ఏమనుకోకపోవడం అనేది ఇంపాసిబుల్. ఏం చేసినా అనుకుంటూ ఉంటారు, గుర్తుంచుకోండి. కాబట్టి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏం చూస్తుంటారు, తప్పులే చూస్తుంటారు. నీ మంచి పని చేయడు, వీడు ఇంపాక్ట్ చేస్తున్నాడంటే వీనికి ఏదో కొన్ని కోట్ల ప్రాఫిట్ ఉందని చెప్పారు. ఇంపాక్ట్ అనే నేను నడిపిస్తుంటే కొన్ని కోట్లు సంపాదించాడు ఆయన. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే కోట్లాది మంది అభిమానం సంపాదించాను. అది ఇంపార్టెంట్ కదా. వాడు ఎవడైతే నన్ను కామెంట్ చేశాడో పబ్లిక్లో, వాడికి నేను చెప్పాను మరొక ఛాన్స్ చేయండి అంటే, వాడు ఏం చేశాడు, ఐ విల్ డూ ఇట్ అన్నాడు. 3 days అయింది, 4 days అయింది, 10 days అయింది, వాడు ఆన్సర్ లేదు. 20 days అయింది, ఆన్సర్ లేదు. నేను రోజు మెసేజ్ పెడుతున్నాను, వెన్ యూ డూ ఐ కాంట్ డూ, దిస్ ఈస్ వెరీ ఇంపాసిబుల్, ఇంపాక్ట్ ఆర్గనైజింగ్ వెరీ ఇంపాసిబుల్ అన్నాడు. ఓకే, తప్పు ఒప్పుకోమని చెప్పాను. వాడు ఆ కోపం ఆపుకోలేక నన్ను వేరే రకంగా బ్లేమ్ చేయడం మొదలుపెట్టాడు. సో ఫైనల్గా ఏమైందంటే, మనం చేయడం మొదలు పెడుతున్నాము. మంచి సంకల్పం అంటే ఏదైతుంది. నేను సాయంత్రం లక్ష్మీనారాయణ గారు ఆయన డేట్లు తీసుకున్నాను. ఎక్సెప్ట్ 3rd Sunday తప్పించి ఎన్ని సండేస్ ఉన్నా ఇంపాక్ట్ నేను వస్తాను చెప్పాడు. హలో, ఎక్సెప్ట్ 3rd Sunday. ఇమ్మీడియట్గా ప్రదీపన మాట్లాడగానే, ప్రదీపన ఎవరో ఎందుకు చేస్తాము, మనం వాకటన్ జూనియర్ ఛాంబర్ కలిసి చేద్దాం ఇంపాక్ట్ నెక్స్ట్ అని చెప్పాడు. హలో చెప్పగానే ఇమ్మీడియట్గా ఆ హాల్ ఇన్ఛార్జ్కి ఫోన్ చేశాను. ఎప్పుడు రాత్రి 10 గంటలకు. సార్ ఓ 3 दिन में 2 दिन खाली है, 1 दिन खाली नहीं है అన్నాడు. దాన్ని ఏముంది వేరే చెప్పండి. రాత్రి 10:30కి మెసేజ్ పెట్టాను, నెక్స్ట్ ఇంపాక్ట్ విల్ హెల్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ 12, 13, 14 హైదరాబాద్ ఆగస్ట్లో. 12, 13, 14 ఆగస్ట్లో. ఎందుకోసం అంటే, ఎలా ఉండాలంటే బాస్, ఎప్పుడు పోస్ట్పోన్ చేయొద్దు. నేను పోస్ట్పోన్ గురించి చెప్పాను. పోస్ట్పోన్ ఎప్పుడు చేయదు, ఏదో అనుకుని చేస్తుండాలి. అన్నీ ఏం చేస్తుంటారు. సో రాళ్ళు కొట్టడం ఆపారంటే నీ జీవితము ఆగిపోయినట్లు లెక్క. అర్థం కాలేదా? రాళ్ళు కొట్టడం నేను ఆపారంటే నీ లైఫ్లో గ్రోత్ ఆగిపోయినట్లు లెక్క. కాబట్టి రాళ్ళ దెబ్బలు తిండి, చాలా స్ట్రాంగ్ ఉండండి. ఇక లాస్ట్ పాయింట్ చెప్తాను. నేను లాస్ట్ మూవీ ఏం చూశాను తెలుసా? సుల్తాన్. అది చెప్పాను మీకు, నేను చెప్పాను కదా దాని. నేను ఎంత హ్యాపీగా, నేను ఎంత బిజీగా ఉన్నా, ఏది ఉన్నా, ఐ విల్ గివ్ మ్యాక్సిమం టైం టు మై ఫ్యామిలీ. సో సినిమాలు అంటే ఆమెకి ఇష్టం, నాకు ఇష్టం. ఇద్దరం కలిసి సినిమాకి లేచిపోతుంటాం. అదే ఓకే, వి ఎంజాయ్. జస్ట్ నేను 44 కంట్రీస్ తిరిగితే 28 కంట్రీస్ నా వైఫ్ని తీసుకెళ్ళాను. ఎంజాయ్ చేయాలి బాస్ లైఫ్. సార్ ఎంజాయ్ చేయాలి. కాబట్టి హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఒకటే రండి. ఎందుకంటే నిన్న చిన్న ప్రాబ్లం ఒకరికి వస్తే నేను చెప్పాను, నీకేం ప్రాబ్లం లేదు, ఊరు పోన్నాను అన్న. నీకేం ప్రాబ్లం లేదు సార్, ప్రాబ్లం అని హాస్పిటల్ చేయాలి, 4-5 వేలు ఖర్చు పెట్టుకొని వచ్చాడు. ఓకే, అందుకని చెప్తున్నాను, ప్రాబ్లం ఏముండదు. నేను చెప్పినట్టుగా మీరు కొన్ని విషయాలు మాత్రము టెన్షన్ తీసుకోకండి. వద్దు, టెన్షన్ అస్సలు టెన్షన్ తీసుకోవద్దు. ఇంకోటి అండి, మనకి ఎందుకు వస్తుంది లోపల ఎందుకు వస్తుంది? మనం తీసుకునే ఇప్పుడు ఇక్కడ మనం 2-3 రోజుల నుంచి ఉన్నాం. ఇక్కడ మనం 2-3 రోజుల నుంచి ఉంటే ఇదే ఏసీ మన గాలి మనం పీల్చుకుంటాం. ఏసీ సరిగా పని చేయట్లేదు. ఏదో ప్రాబ్లం వచ్చింది కూడా బయటికి వెళ్ళి కొద్దిసేపు ఆ గాలి పీల్చుకొని వస్తే సెట్ అయిపోతుంది. కాబట్టి అనవసరంగా టెన్షన్ పడదు. అప్పుడు టెన్షన్ పడ్డాం అనుకోండి, ప్రైవేట్ హాస్పిటల్కు పండుగ. ఓకే, బాగా టెన్షన్ పడితే నీవు అప్పుల్లో హాస్పిటల్ చేరుతావు. ఏదది? అపోలో కాదు, అప్పుల్లో హాస్పిటల్. అక్కడ చేరితే అప్పుల పాల గ్యారంటీ. సో అలా ఉండకండి, హ్యాపీగా ఉండండి. మరి నేను ఇంకా 2వ టర్నింగ్ పాయింట్ నా లైఫ్లో మా నాన్నగారు చనిపోవడం అబౌట్ 2006లో చనిపోయాడు. చనిపోయినప్పుడు మా నాన్నగారు నేను ఎవ్రీడే ఆర్గ్యూ చేసుకునే వాళ్ళం. ఏదో ఆర్గ్యూ చేసుకున్నాం పాయింట్ మీద, వేదాల మీద, భగవద్గీత మీద, దేవుని మీద. మా నాన్నగారు నాకు చాలా నేర్పించారు ఆర్గ్యుమెంట్తోనే. ఆర్గ్యుమెంట్ నాకు తెలియదు, బాగా మాట్లాడడం. మా నాన్నగారు అంటే చాలా ఇష్టము. కానీ మా నాన్నగారు నాకు మా అన్నయ్య అంటే మా నాన్నగారికి ఇష్టం.